క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తునామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన ఉదయకాలాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తులు. ముందుగా అలనాటి క్రైస్తవ మధుర గీతాన్ని విందాం. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా హల్లెలూయా. మీరు వింటుంది ట్రూ లైట్ ఛానల్ కార్యక్రమాలు. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం. మహిమ కలిగిన మన ప్రభువు మొదటి రాకడలో ఈ వాగ్దానం నెరవేరింది. అయితే దాని సంపూర్ణ నెరవేర్పు ఆయన 2వ రాకడలో జరుగుతుంది. ఈ కృపావాక్యం మన అనుదిన జీవిత అవసరత కొరకు వ్రాయబడింది. నీకు ఇప్పుడు చీకటిగా అనిపిస్తుందా? రాత్రులు కటిక చీకటి ఆవరిస్తుందా? అయినా నిరాశ పడకూడదు. ప్రతి ఉదయం సూర్యుడు మనమీద ఉదయిస్తాడు. రాత్రి కటిక చీకటి ఆవరించి ఉన్నప్పుడు ఉదయం సమీపంగానే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఉదయించే ఈ సూర్యుడు ప్రత్యేకమైనవాడు. ఒకే ఒక సూర్యుడాయన. ఆయన నీతి సూర్యుడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సూర్యుని ప్రతి కిరణం పరిశుద్ధమైనది. నీతి సూర్యుడు మనకు సంతోషాన్ని తెస్తాడు. న్యాయము కనికరములతో మన దగ్గరకు వస్తాడు. ధర్మాన్ని పాటిస్తూ రక్షణ తెస్తాడు. మన యేసుక్రీస్తు ప్రేమని ఎలా చూపించాడో పరిశుద్ధతను కూడా అలాగే చూపిస్తాడు. మనకు విడుదల కలిగినప్పుడు ఆయన నీతిని బట్టి మన జీవితం భద్రంగా ఉంటుంది.
ప్రభువు నామము ఎడల మనకు భయభక్తులు ఉన్నాయా అనేది మన ముఖ్య ఆలోచనగా ఉండాలి. సజీవుడైన దేవుని ఎడల మనకు గౌరవం ఉందా? ఆయన మార్గాలలో నడుస్తున్నామా? అలా అయితే మన రాత్రి తక్కువగా ఉంటుంది. ఉదయం వచ్చేటప్పుడు వ్యాధి, బాధలు, దుఃఖం శాశ్వతంగా పరిహరించబడతాయి. వెలుగు వస్తుంది. దయకలిగిన హృదయం, సంతోషం, స్పష్టమైన దర్శనం మనకు కలుగుతాయి. అప్పుడు ప్రతి వ్యాధి, నిరాశలకు స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు మనమీద ప్రకాశిస్తూ ఉన్నాడా? సూర్య తేజస్సులో మనం కూర్చోవాలి. ఆయన తన ముఖాన్ని దాచుకున్నాడా? ఆయన ఉదయించేంతవరకు కనిపెడదాం. మామూలు సూర్యుడు ఎంత ఖచ్చితంగా ఉదయిస్తాడో, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు కూడా అంత ఖచ్చితంగా ఉదయిస్తాడు. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాము. పరలోకమందు మా తండ్రి, నీ ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు యేసయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవా, మీ నీతిని మాకు అనుగ్రహించండి, మీ పరిశుద్ధత మాకు అనుగ్రహించండి ప్రభా. నీ యందు ఇంకా భయభక్తులు కలిగి ఉండే కృపని మాకు దయచేయమని కూడా వేడుకొంటున్నాము ప్రభా. నీలో ఇంకా ఆత్మీయంగా ఎదిగే కృపని మాకు అనుగ్రహించండి ప్రభా. దేవా, వాక్యం వింటున్న వారందరికీ కూడా నాయనా నీ క్షేమం దయచేయండి. దేవా నాయన, మేము ఎక్కడికి వెళ్ళినను సరే ప్రభా, నీ నీతితో మేము బ్రతికేలాగా నా తండ్రి సహాయం చేయండి. పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. నీలో ఆత్మీయంగా ఎదిగే కృపని మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ దినమంతా కూడా నాయన ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ నా తండ్రి నీ యందు ఇంకా భయభక్తులు కలిగి ఉండే కృపని మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.